ఈరోజు అమ్మ చిట్కాల్లో పిల్లలకి మొదటిసారి చికెన్ ఎలా చేసి పెట్టాలి అనేది చూద్దాం. పిల్లలకి చికెన్ కొంతమంది 6th మంత్ నుండి పెట్టొచ్చు అంటారు. ఇంకొంతమంది 10th మంత్ నుండి పెట్టొచ్చు అంటూ ఉంటారనమాట. బట్ నేనైతే మా పాపకి 1 ఇయర్ కంప్లీట్ అయ్యేంత వరకు నాన్ వెజ్జే పెట్టలేదండి. దీనికల్లా రీజన్ ఏంటి అంటే చికెన్ డైజెషన్ అవ్వటానికి టైం పడుతుంది. అలాగే నేను ఈ 1 ఇయర్ వచ్చే లోపల మా పాపకి అన్ని ఆకుకూరలు, కూరగాయలు అలాగే ఫ్రూట్స్ అన్నీ అలవాటు చేసేసేయాలి అనే ఉద్దేశంతో ఈ నాన్ వెజ్ ఐటమ్స్ అనేవి సైడ్కి పెట్టేశానన్నమాట. 1 ఇయర్ దాటిన తర్వాత పెట్టుకున్నాను నేను. హాయ్ లవింగ్ అండ్ కేరింగ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చిట్కాలు. మీరు ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకుండా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. తద్వారా నేను చిన్నారుల కోసం పెట్టే వీడియో ఏది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ముందుగా ఒక ఎగ్ని బీట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఒక ప్రెషర్ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కానీ వంట నూనె కానీ వేసుకుని కాగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీరాని వేయించుకుందాం. ఇప్పుడు సన్నగా తురుముకున్న ఒక ఉల్లి ముక్కల్ని యాడ్ చేసుకుని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా కరివేపాకు రెమ్మల్ని యాడ్ చేసుకుందాం. మీ చిన్నారులు కనుక కరివేపాకు రెమ్మలుగా ఉంటే తినకపోతే మీరు ఫైన్గా గ్రైండ్ చేసుకునైనా ఇందులో వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/4 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్, ధనియా పౌడర్ని వేసుకుని 1 నిమిషం పాటు కుక్ చేసుకుందాం. ఆ తర్వాత కీమాలాగా చేసుకున్న చికెన్ని చక్కగా వాష్ చేసుకున్నది 1/2 బౌల్ యాడ్ చేసుకుందాం. మీరు ఇక్కడ చికెన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. అలాగే ముక్కలు కూడా మెత్తగా ఉన్నవే తీసుకోండి. చిన్నారుల కోసం కదా. తగినంత ఉప్పు అలాగే పసుపుని వేసుకుని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఉడకనిద్దాం. 5 నిమిషాలు అయిన తర్వాత ఒకసారి కలగలుపుకుని అందులో కడిగి పెట్టుకున్న 1/2 బౌల్ రైస్ని 3 బౌల్స్ వాటర్ని పోసుకుని మొత్తం కలిసేలాగా తిప్పుకుందాం. ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుని 3 విజిల్స్ రానిద్దాం. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఫైన్గా ఉడికిందా లేదా అని ఒక్కసారి చెక్ చేసుకుని మనం బీట్ చేసుకున్న ఎగ్ వేసేసుకోవాలి. మీకు చూడటానికి చాలా మెత్తగా ఉంటుంది. ఈవెన్ చికెన్ పీసెస్ కూడా మీకు అక్కడక్కడే కనిపిస్తాయండి. ఫైన్గా ఉడికేస్తుంది అనమాట. మీకు చూడటానికి పప్పు మాదిరిగా ఉంటుంది. చికెన్ ఎక్కడ మీకు కనపడను కూడా కనపడదు. ఇలా తయారు చేసుకోవాలన్నమాట. మీ చిన్నారులకి చాలా బాగుంటుంది, ఎమ్మీగా ఉంటుంది. ఫస్ట్ టైం నేనైతే మా పాపకి ఇలాగే తయారు చేసి పెట్టాను. ఎగ్ వెళ్ళిపోతుంది, చికెన్ కూడా వెళ్ళిపోతుంది కదా. చాలా బాగుంటుంది. ఎగ్ వేయటం వల్ల ఇంకాస్త టేస్టీగా ఉంటుందన్నమాట. కొద్దిగా నెయ్యి వేసుకుని మీ చిన్నారులకి ఫీడ్ చేసేసుకోవటమేనండి. నచ్చిందా వీడియో? నచ్చితే ఖచ్చితంగా లైక్ బటన్ మాత్రం ప్రెస్ చేయండి. అలాగే ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. చిన్నారులకు ఉపయోగపడే వీడియోసే ఉన్నాయి అని అనిపించినట్లయితే సబ్స్క్రైబ్ అవడం, పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మ చిట్కాలు బై దీప్తి శ్రీ